మనసులు వెంబడే వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. ఏదైనా పని అవ్వాలనుకుంటే కొంచెం వెంబడే అయిపోతుంది. కొంచెం అడగటంలో తేడా ఉంటుందా లేకపోతే చూసుకుంటాను. ఒకే క్లాస్లో ఒకే అయ్యవారు ఒకే పాఠం చెప్తారు. ఈ పాఠం అర్థం కావటం అనుభవం కొంతమందికి ఆలస్యంగా జరుగుతుంది, కొంతమందికి తొందరగా అవుతుంది. ఎందువల్ల నేను అడుగుతున్నా. శ్రద్ధగా ఎందుకు వింటల్లా? కాబట్టి ఆ అనుభవం పట్ల ఊరిని అడుగుతారు కానీ అంత ఇంట్రెస్ట్ లేదంత అవసరం ఉండదు. మనకు ఆ అవసరం ఉంటే అనుభవం తప్పనిసరిగా వెంటనే వస్తుంది. ఇప్పుడు ఆకలి అవుతుంది, ఇంకా 10 అయిపోయింది, ఇంకా 10 అయిపోయింది, ఆకలి ఉంటే తొందరగా భోజనం చేయాలనుకుంటాడు. కొద్దిగా అంత ఆకలి లేని వాళ్ళు లాస్ట్ దగ్గర చేస్తాను అనుకుంటారు. ఈ ఆలస్యం తొందర అనేదానికి ఒక గీటురాయి ఏమిటి? మన మనసులో కొన్ని గీటరాళ్ళు పెట్టుకుంటాం, లేదా మన అనుభవం దృష్ట్యా ఇంకొక అనుభవాన్ని వేరే చేసి మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. అందువల్ల కొంతమంది తొందరగా వచ్చింది, కొంతమందికి ఆలస్యంగా వచ్చింది అనుకుంటాం. ఇక్కడ ఆలస్యం లేదు, తొందర లేదు. వాడికి ఆ అనుభవం అప్పుడు వచ్చినప్పుడే అది ఆ అనుభవం అవుతుంది, దానికంటే ముందు వస్తే అది అనుభవం కాదు. ఆకలి లేనప్పుడు అన్నం తింటే ఆకలి తీరటం అనే అనుభవం మాత్రం రాదు. వాడెవడో అన్నం తింటున్నాడు కనుక, ఆకలి తీర్చా తృప్తిగా ఉన్నాడు కనుక నాకు అన్నం కావాలని అడుగుతారు, లోపల ఆకలి ఉండదు. కాబట్టి ముందు అప్పిటైజ్ చేసుకోవాలి ఆకలి పెరగడానికి. ఆకలి బాగా పెరిగిన తర్వాత, ఈ ఆకలి అనేటువంటి అవసరం మనకు కలిగిన తర్వాత, ఈ అన్నం అనేటువంటి ఆ లీల, ఆ మహిమ మనకు ప్రకటమైనప్పుడు మనకు ఆకలి తీరటం, ఆ తృప్తి అనేటువంటి అనుభవం మనకు వస్తుంది. కాబట్టి ఒకడు కోరుకుంటే తొందరగా వస్తుంది, ఒకడికి ఆలస్యంగా వస్తుంది అంటాం కూడా తప్పే. నేను కోరిక అనటంలో ఫ్యాన్సిఫుల్ గా వచ్చేటువంటి ఆలోచన సంగతి చెప్పడం వల్ల పక్కన ఏమో చూస్తాం, వాడికి ఏదో ఒక ఇది వచ్చింది, మనకు అదే కావాలా అనుకోవటం కాదు. లోపల అవసరం నీటి ముందు అదేంటో ముందు మనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు మన ఖాళీగా ఉండేటప్పుడు మనకు వేసుకోవాల్సిన ప్రశ్న ఏమిటి? అసలు నా అవసరం ఏమిటి, నా యొక్క నీడ్ ఏమిటి? ముందే తెలుసుకుంటే, మన రిక్వైర్మెంట్స్ తెలుసుకుంటే, ఈ రిక్వైర్మెంట్స్ ప్రకారం మనం ఇండియన్ పెట్టుకోవచ్చు. బాబాకి మా ఊరికి ఏంటంటే సహజంగా ఉండేటువంటి ఆకలి అసహజమైనటువంటి కోరిక ద్వారా, చెడిపడి తినడం ద్వారా, అజీర్తి చేయడం ద్వారా ఆకలి తెచ్చింది. కాబట్టి ఆకలి చావటం అనే దానికి, ఆకలి మామూలుగా ఎక్కువ వేసుకునే మందులు దేనికంటే ఆకలి పెంచుకోవడానికి. ఈ మందు వేసుకుని కనుక ఆకలి బాగుందండి, ఆకలి బాగుంది కనుక ఆహారం బాగా తీసుకుంటున్నామండి, ఆహారం తీసుకుంటే బాగా జీర్ణం అవుతుందండి. జీర్ణం అంది చెప్పడానికి గుర్తేమిటి? మళ్ళీ ఆకలి అవుతుంది కనుక. కొంతమందికి ముందు ఆకలి పెంచుకోవటమే ఉంటుంది. ఇంకొకరు లోతుగా పోయి చూస్తే నిజంగానే మనకు ఆకలి సహజంగానే ఉంది, దీన్ని మనం ఏదో వేరే కారణాల ద్వారా మనం చంపుకున్నాము, కాబట్టి అజీర్తి పోతే చాలు అని ఇంకొకరు అట్లా ప్రశ్న వేస్తారు. అడగటంలో డిఫరెన్స్ వస్తుంది. అడగడం చేత కాకపోవచ్చు. సహజంగా మనకు ఉండేటువంటి ఆకలి, సహజంగా మనకు ఉండేటువంటి ఆనందం ఏదో అనుభవం అవుతుంది, ఇంత జరిగేది. ఆ ఆనందం అనేటువంటి అనుభవమే అన్ని అనుభవాలు వెనక ఉండేటువంటి సూత్రం. ఒక అనుభవం కోరాము, ఆ అనుభవం వచ్చింది. నిజంగా అనుభవం ఏమిటి? మనం ఉండే ఆనందం అంటే మన ఆకలి తీరటం లాంటిది. ఈ ఆనందం ఎందుకు కోల్పోయాము? నువ్వు రకరకాల దీని ద్వారా ఆకలి చచ్చిపోవడం ద్వారా ఏ అనుభవం అయినా సరే మనకు వచ్చినప్పుడు ఆనందంగా ఉండలేకపోవటం అనేటువంటిది మనకు తయారైంది లోపల. కాబట్టి అది తీసేసుకోవటం అవుతుంది. దాని యొక్క మెకానిజం ఆలోచిస్తే మాత్రం ఇదే. కానీ ఇంత దూరం ఎందుకు ఆలోచించటం? సహజంగా ఆనందంగా ఉండేటువంటి వాడు ఏమడుగుతాడు అసలు? అందుకు మహాత్ములు చెప్పింది ఆనందం సహజమైనటువంటిది. నేను ఆనంద స్వరూపుడు, నేను బాబా చెప్పింది కూడా కారణం. నేను జ్ఞానాన్ని ఇవ్వను, అజ్ఞానాన్ని తీసేస్తాను అని చెప్పిన దాంట్లో నేను అజీర్తిని తీసేస్తాను అని చెప్తున్నాడు. అంతే. భాష వేరే, పరిభాష వేరే, దాన్ని చెప్పేటువంటి పద్ధతి వేరే. అప్పుడు నువ్వు చెప్పిన ప్రకారంగా మన నీడు ఏమై ఉండాలా? సహజంగా ఉండేటువంటి ఆకలి అట్లాగే ఉంది, చక్కగా మరి సరైన భోజనం దొరికి సరిగ్గా మనం ఆనందం పొందాలా అనేటువంటిది నీ నీడు.
అట్లా అయినా ఇట్లా అయినా నేను ఇచ్చినటువంటి సూత్రం మాత్రం వస్తుంది. మనకి వాట్ వి నీడ్.